పిల్లలు రండి, స్కూల్ కు టైం అవుతుంది. ఏంటి లేట్ గా వచ్చి మళ్ళీ అరుస్తున్నా? ఏంటివి, బ్యాగులా బస్తాలా? అంతంతున్నాయేంటి? నిజం చెప్పండి, అందులో బుక్సే ఉన్నాయా లేదా వేరే ఏమైనా పెట్టుకున్నారా? చెప్పండి. మ్యాక్సిమం ఇంతే, ఇంతకంటే చాలా కష్టం. అంకుల్, మీకు ఒక సీక్రెట్ చెప్తా, ఎవరికి చెప్పకండి. చెప్పలే, చెప్పు. మేము స్కూల్ కి వెళ్ళట్లేదు, బ్యాగ్ లో కూడా బుక్స్ లేవు, బట్టలున్నాయి. కొడైకెనాల్ కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడేమైనా రాసిందా? లేదంకుల్. లేదా? బాగా చూడు, బ్రెయిన్లెస్ ఫెలో అని రాసి ఉంటుంది. అది స్పెషల్ గా రాయాలి అంకుల్, మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది కదా. అలా ఎందుకు రాసి ఉంటుందిలే అంకుల్. అబ్బో కదా, సేమ్ ప్రాంకు ఎన్నిసార్లు ప్లే చేస్తావు? నువ్వు చెప్పింది నమ్మి నేను సార్ని పిలుస్తా, అప్పుడు అందుట్లో బుక్సే ఉంటాయి. నిన్ను అడిగితే నేనేం చెప్పలేదు అంటావు. అప్పుడు సార్ నా వైపు సీరియస్ గా చూసి గ్రౌండ్ లో 30 రౌండ్స్ అంటాడు. పొద్దున్న నీకు భలే దొరికాను, పదా. అంజు, నీకేమైనా పిచ్చా? అంకుల్ కి ఎందుకు చెప్పావు? అంకుల్ జోక్ అనుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకుంటే అందరం దొరికిపోయే వాళ్ళం. అలా చెప్పినందుకే చెక్ చేయలేదు, లేకుంటే పక్కా చెక్ చేసేవాడు. అందుకే మీకు రాతోడికి చెప్తుంటాను, అవసరానికైనా బ్రెయిన్ వాడమని. పిల్లలు, ఇవాళ మీ అంతటి మీరే లేచి రెడీ అయ్యారని విన్నాను, నిజమేనా? అవును నానమ్మ. అబ్బో. నానమ్మ, తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు తల్లి. ఈ ఆశీర్వాదం ఎందుకు తల్లి? అంటే అది తాతయ్య, అంటే అది నిన్న తీసుకోలేదు కదా తాతయ్య, అందుకు. ఓహో. లేట్ అవుతుంది, మేము ఇక స్టార్ట్ అవుతాం తాతయ్య. పద. బాయ్ చిట్టల్లి, హ్యాపీ జర్నీ. కానీ మేం జర్నీ చేస్తున్నట్టు మీకెలా తెలుసు తాతయ్య? ఓ అవునండి, ఎందుకలా చెప్పారు? అంటే ఈ చివరి నుంచి ఊరు అవతల వరకు వెళ్ళాలి కదా, గంటకు పైగా వెళ్ళాలి, అది కూడా జర్నీయే కదా అంటారు, అందుకే అలా చెప్పాను. ఓ అలా అన్నారా? నేనింకా మా జర్నీ కోసం అన్నారేమో అనుకున్నా. ఏంటి? చెప్పండి, ఏంటి మీ జర్నీ? అది ఏం లేదు, సరిగ్గా నిద్రపోయినట్లేదు, ఏదేదో మాట్లాడుతుంది. అంజలి, పద, స్కూల్ కి లేట్ అవుతుంది. ఏంటి ఇవాళ పిల్లల సైన్యం చాలా సైలెంట్ గా ఉంది? అంజలి పాప, నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావా? ఎందుకు? ప్లీజ్ రాథోడ్, సైలెంట్ గా కూర్చో. మేం చాలా స్ట్రెస్ లో ఉన్నాం, ప్లీజ్ మమ్మల్ని వదిలేసేయ్. అమ్మో, మీ వల్ల మిగిలిన వారికి స్ట్రెస్ రావడం చూశాను గాని ఫస్ట్ టైం మీరు స్ట్రెస్ లో ఉండటం చూస్తున్నా. సర్లే, నాకెందుకు, రేడియో అయినా పెట్టుకుంటా. ఇవాల్టి రాశి ఫలాల్లో తర్వాత రాశి కర్కటక రాశి. నా రాసే ఇవాళ ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా మొదలవుతుంది. అయ్యో, చాలా ప్రశాంతంగా, చాలా ఉల్లాసంగా ఉంటుంది. అబ్బో, నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ అంజలి పాప చిన్నప్పటి నుంచి నేను ముందు వెళ్తుంటే అదృష్టం కొయ్ 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 అంటూ కుక్క పిల్లల నా వెనకాలే వచ్చేసేది.
మా ఇంట్లో నన్ను అందరూ లక్కీ అని పిలిచేవాళ్ళు. ఆబ్వియస్లీ నా ముద్దు పేరు కూడా అదే అనుకో. లక్కీ మీ మొహం చూడగానే పెట్టుంటారు. ఆ, మ్వా. కానీ ఆ ఆనందాన్ని ఆస్వాదించలోపే కష్టాలు ఫ్లైట్ వేసుకొని మరి మీ లైఫ్ లోకి వస్తాయి. ఊహించని ముప్పు కనిపెట్టలేని రూపంలో వచ్చి మీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అల్లకల్లోలమా? ఇవాళ ఈ రాశి వాళ్ళు ఏం చేసినా ముందు వెనుక ఆలోచించి లెక్కేసుకొని ఉండాలి. లేదంటే వచ్చే తుఫాన్ని ఎవరు ఆపలేరు. అమ్మో ఏంటి ఎవరో నైట్ మా ప్లానింగ్ పొద్దున మా ప్రిపరేషన్ చూసినట్టు రాథోడ్ ఫ్యూచర్ గురించి చెప్తున్నారు. నువ్వేమో లక్కీ అంటున్నావు, వాళ్ళేమో అల్లా కల్లోలం అంటున్నారు. నీ ఫ్యూచర్ నీకు అర్థమవుతుందా? నా ఫ్యూచర్ గురించి నాకే బాధ లేదు, ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. ఎందుకంటే నా ఫ్యూచర్ మా అమరేంద్ర సార్ చేతిలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. మేము మీ దగ్గర నుంచి పారిపోయామని మా డాడీకి తెలిస్తే మీ పెళ్లి కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. ఏదో ఉంది. అదే ఏదోనే ఏముంది, ఏదో ఒకటి అవుతుంది. హెచి ఆపో, కన్ఫ్యూజ్ చేయకుండా కరెక్ట్ గా చెప్పు. పొద్దున్నుంచి మీ కుడి కన్ను కొట్టుకుంటూనే ఉంది కదా, అంటే మీకివాళ చెడు జరుగుతుందమ్మగారు. అంటే ఎడమ కన్ను కొట్టుకుంటే మంచి జరిగిపోతుందా? అవునమ్మగారు, మీకెలా తెలుసు? నీ మొహం. నమ్మేవాడుంటే చెప్పేవాడు ఏమైనా చెప్తాడు. ఒక పంచే, ఈ కన్ను పట్టుకో కాసేపు. ఇప్పుడు తీసే. చూడు ఆగిపోయింది. ఇంత మాత్రానికి ఏదో అయిపోతుంది, ప్రళయం ముంచుకొస్తుంది అన్నావు. రాథోడేంటి నాకు కాల్ చేస్తున్నాడు? చెప్పు రాథోడ్. మేడం, కొంప మునిగింది మేడం. పిల్లలు కొడైకెనాల్కి వెళ్ళిపోతున్నాం. బాయ్ రాథోడ్, నిన్ను బాగా మిస్ అవుతా. ఏంటి కరెంట్ షాక్ కొట్టినట్టు అలా బిగుసుకుపోయింది? మేడం మేడం మేడం, అలా ఇలా వెళ్ళిపోతారు? అక్కడ ఎక్కడ ఉంటారు చూడు సరిగ్గా. అయ్యో, చుట్టుపక్కల అంతా వెతికాను మేడం, కనిపించిన వాళ్ళందరిని అడిగాను మేడం. అమ్మో, ఎవరు చూడలేదు అంటున్నారు మేడం. ఇప్పుడు ఎలా? మేడం, సారుకు చెప్తాను మేడం. ఒకసారి సారుకు చెప్పి చూస్తాను. వద్దు. అమరేంద్రకి ఈ విషయం తెలియకూడదు. ఎందుకు మేడం? అది అది అసలే అరుంధతి పోయిన బాధలో ఉన్నాడు. ఇప్పుడు పిల్లలు కూడా కనిపించడం లేదంటే ఎంతో బాధపడతాడు. రేపటి నుంచి ఆఫీస్ లో ప్రశాంతంగా పని చేసుకోగలడా? మీరు చెప్పింది కూడా కరెక్టే మేడం. ఆయన అసలే ప్రాణాలన్నీ పిల్లల మీద పెట్టుకుని బ్రతుకుతున్నాడు. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి మేడం? సాయంత్రం లోపు వాళ్ళని వెతికి పట్టుకుందాం. నేను ఫోన్ చేస్తాను, ఆ లోపు నువ్వు వాళ్ళని వెతుకుతూనే ఉండు. సరే మేడం. అమ్మో, పిల్లలు పిల్లలు పిల్లలు. ఏమైంది మేడం? పిల్లలు పారిపోయారంట. అవునా? నేను చెప్తూనే ఉన్నాను మేడం, పొద్దుటి నుంచి వాళ్ళ వాళ్ళకం తేడాగా ఉంది అని. నా మాట వినలేదు. మరి పెద్దయ్య గారికి చెప్పొద్దు అన్నారు, చెప్పేస్తే అయిపోతుంది కదా మేడం. నిజంగానే అయిపోతుంది. ఈ ఇంట్లో నా ప్లేస్ అయిపోతుంది. పిల్లల్ని చూసుకుంటున్నాను అనే అమరేంద్ర నన్ను ఇక్కడ ఉండనిస్తున్నా, ఇక పిల్లలు పారిపోయేదాకా పసిగట్టలేకపోయానంటే ఇంకా అమరేంద్రకి నాతో అవసరం ఏముంటుంది? మరి పెద్దమ్మ గారికి అయ్య గారికి చెప్పేద్దామా అమ్మా? చెప్తే ఇప్పుడు వాళ్ళు సిఐడిలా వెళ్లి ఆ పిల్లల్ని పట్టేసుకుంటారా? లేదుగా. సడన్ గా ఈ న్యూస్ విని వాళ్ళకేమైనా అయితే అదొక ప్రాబ్లం మళ్ళీ. మరిప్పుడు ఎవరికి చెప్పకపోతే ఎలా మేడం? అయ్యో, మళ్ళీ ఈ మహానుభావుడికి డాష్ ఇవ్వబోయానా? ఇప్పుడు ఏ గొడవ చేస్తాడో ఏమో. నీకెన్నిసార్లు చెప్పాలి స్కూటీని రోడ్డు మీద పోనిమ్మని? అయినా కూడా మనుషుల మీదకి వస్తున్నావు. నాకు నచ్చని వాళ్ళు నా ముందుకొస్తే
నా స్కూటీ ఆటోమేటిక్ గా వాళ్ళ మీదకెళ్ళిపోతుంది. ఏంటి భయపడతాననుకున్నావా? ఆయన ప్రతిసారి నువ్వే కావాలని నా స్కూటీకి అడ్డొస్తున్నావు. నేను నీ స్కూటీకి అడ్డొస్తున్నానా? అవును, నువ్వే. అయినా నీకిలా వచ్చిపోయే అమ్మాయిల స్కూటీల కింద పడ్డం తప్ప వేరే పనేం లేదా? ఎక్కడికెళ్ళినా ప్రతిసారి నా లైఫ్ లో నీ ఎంట్రీ ఏంటి? ఎక్కడో చూసుకుంటూ వచ్చి డాష్ ఇచ్చింది నువ్వు. నేను అలర్ట్ గా ఉన్నాను కాబట్టి కరెక్ట్ టైంకి రెస్పాండ్ అవ్వగలిగాను. ఎలా చూసుకున్నా నీదే తప్పు. స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసు కదా? మహాప్రభు, నీకో దండం. నిన్ను ఇన్నిసార్లు కలవాలని ఆ దేవుడు ఎందుకు రాసి పెట్టాడో నాకు తెలీదు. కాని ఇంకొకసారి ఆ దేవుడు రాసి పెట్టినా సరే నీ లైఫ్ లోకి నేను రాను. డైరెక్ట్ గా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వచ్చా. నా మా నాన్న నన్ను వదిలే. ప్లీజ్ వెళ్ళు. ప్లీజ్ వెళ్ళండి మహాప్రభు, వెళ్ళండి. థ్యాంక్ యూ. పొద్దునే ఈ మహానుభావుడికి ఎదురుపడ్డా. ఇంక నా పని అయినట్టే. సార్, మన లెఫ్టినెంట్ గారు ఉన్నారా? సారా అండి, ఇప్పుడే బయటికెళ్లారు. అవును, మీకు పార్కింగ్ లోనో లేక కారిడార్ లోనో ఎదురొచ్చుంటారు. మను, పిల్లలు కనిపించారా? వాళ్ళకేం కాలేదు కదా? అంజలి ఆకలికి ఉండలేదే. లంచ్ కు టైం అవుతుంది. ఆకాష్ ఆస్తమా మెడిసిన్స్ దగ్గర పెట్టుకున్నాడో లేదో. అమ్ముకు బయట వాళ్ళతో మాట్లాడాలంటే చాలా భయం. ఎలా ఉన్నారో ఏమో. ఏమైనా తెలిసిందా మను? మను, గుప్తా, గుప్తా! అయ్యో, కంటి ముందుంటే ఒక తంట, కంటి మీద కునుకు పడితే మరొక తంట, కంటికి కనపడకుండా ఉంటే వేరొక తంట. నాకేల బాలా ఈ పితలాటకము. అయ్యో గుప్తా! ఏమైనది బాలిక? మీరు మాట్లాడకండి. జరిగింది తెలుసు, జరుగుతుంది తెలుసు, జరగబోయేది కూడా తెలుసు అన్నారు. ఇప్పుడు చూడండి, పిల్లలు కనిపించడం లేదు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, అసలు జాగ్రత్తగా ఉన్నారో లేదో. చిన్న పిల్లలండి. వాళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేను. మా ఆయన కూడా బతకలేరు. ఎవరికేం అన్యాయం చేశామండి మేము? మొదట నన్ను చంపేశారు. సరే, నా ఆయుష్ ఇంతే అని ఊరుకున్నా. ఇప్పుడు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. బాలిక, బాలిక, నన్నిప్పుడు ఏమి చేయమందు? క్షమించండి గుప్తా గారు. పిల్లలు కనిపించలేదన్న బాధతో మీ మీద అరిచేశాను. పాపం, మీరేం చేయగలుగుతారు? జరిగేది చూడటం తప్ప. పర్వాలేదులే బాలిక. ఒక తల్లిగా నీ బిడ్డల కోసం నీవెంత బాధపడుచున్నావో నేను అర్థం చేసుకోగలను. నీ మానవుల జీవితాల్లో ఏమి జరిగినను అది కర్మ ఫలితమనిదరు. కానీ కొన్ని పర్యాయములు వేరే వారి అత్యాశ మరియు వారి చెడు బుద్ధి వల్ల కూడా కొందరి జీవితాలు తారుమారవుతాయి.
అయినా ఆడపిల్ల జీవితం బహు విచిత్రమైనది బాలిక. జన్మించినప్పటి నుండి తల్లిదండ్రులే ప్రాణంగా బ్రతుకుతారు. పరిణయం కాగానే పతినే దైవంగా కొలుస్తారు. కావాలయ్యా నువ్వు కావాలయ్యా, వా 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 వా. ఆపండి. చాలా లేదా వచ్చేటప్పుడు 4 పిల్లల్ని తీసుకురమ్మంటావా? నువ్వేదో జోక్గా 4 పిల్లల్ని తెస్తా అన్నావనుకున్నా, గిట్లా నిజంగానే తీసుకొస్తావనుకోలేదే. నా దరిద్రమే ఇది, నా నోరు కాదు మున్సిపాలిటీ. నిజం చెప్పే, నీకు ఆ పిల్లలకి ఏం సంబంధం లేదు. కరెక్ట్ గా 4 పిల్లల్ని తెస్తా అని చెప్పినావు, గట్లనే 4 పిల్లలతో 2 గంటల్లో ప్రత్యక్షమైనావు. నీ బొందే, నాకు ఆ పిల్లలకి ఏ సంబంధం లేదు. అసలు ఏం జరిగిందంటే, అంతా నీ వల్లే, అంతా నీ వల్లే. మనం డ్రామా చేశామని గుర్తుపట్టేశారంటావా? అలా అయినా ఓకే, తిట్టి పంపిస్తారు. కానీ మనం ఇంట్లో నుంచి పారిపోయామని తెలిస్తే మన అడ్రస్ కొనుక్కొని ఇంటి దగ్గర వదిలేస్తారు. వాళ్ళకేం తెలీదు, మీరే చెప్పేలా ఉన్నారు. నేను మేనేజ్ చేస్తా, మీరు సైలెంట్ గా ఉండండి. ఇంతకీ ఏ కాలికి తగిలింది? రైట్ లెఫ్ట్. ఎక్కడికి వెళ్ళావు మనోహరి? మనోహరి, అమరేంద్ర, ఎక్కడికో వెళ్ళావని చెప్పారు. అది చిన్న పనుంటే వెళ్ళాను. ఎందుకు టెన్షన్లో ఉన్నావు? ఏమైంది? టెన్షనా? టెన్షన్ ఏం లేదు అమరేంద్ర, నేను బానే ఉన్నాను. పిల్లలకి లంచ్ పంపించేశారా? రాతోడెందుకో కాల్ లిఫ్ట్ చేయటం లేదు. అమ్మో, అమరేంద్రకి డౌట్ వచ్చేలా ఉంది. ఇప్పుడు కవర్ చేయకుంటే పిల్లల గురించి చెప్పే వరకు వదలడు. చెప్తే ఇక్కడే నన్ను చంపేస్తాడు. చెప్పు మనోహరి. ఆ పిల్లలకి లంచ్ ఇవ్వమని నేనే పంపించా. డ్రైవ్ చేస్తూ ఫోన్ చూసుకుని ఉండడు. ఏంటి, రాతోడు ఇంటికొచ్చి లంచ్ బాక్సులు తీసుకెళ్లాడా? నాకు కనిపించలేదే. ఎప్పుడొచ్చాడు నెల? అమ్మగారు, అది వచ్చాడు అంటే అది లేట్ అయిపోతుందని గేట్ దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చావు కదే, మర్చిపోయావా? అవునమ్మగారు, ఇచ్చా. అమరేంద్ర, సాయంత్రం పిల్లలు వచ్చాక వాళ్ళని అలా సరదాగా బయటికి తీసుకెళ్ళి అమరేంద్ర. ఇల్లు స్కూల్ తప్ప వాళ్ళకు వేరే ధ్యాసే లేకుండా పోతుంది. ఎందుకు? ఆల్రెడీ విహారయాత్రకి వెళ్లారు కదా. సరే నాన్న, పిల్లలు రాగానే బయటికి తీసుకెళ్తాను. అమరేంద్రకి పిల్లలు మిస్ అయ్యారని తెలిస్తే, అమ్మో, ఎలా అయినా పిల్లల్ని పట్టుకోవాలి. హాస్టల్ వాళ్ళు పెట్టినప్పుడే తినాలి. పాపం ఆకలి అంటున్నారు కదే. మెస్ వాళ్ళతో నేను మాట్లాడతా.
ఒక్క నిమిషం అండి, మెస్ లో ఏం ఫుడ్ ఉంటుంది? పప్పు, సాంబార్, రసం, పెరుగు, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై. ఓ నో, మేము అవి తినం. మరి ఇంకేం కావాలి మేడం మీకు? సూప్ తో స్టార్ట్ చేసి బిర్యానీతో ఎండ్ చేస్తాం. అన్నీ కావాలి మాకు. బిర్యానీ తిన్నాక కూల్ డ్రింక్ ఉంటే బెటర్. నాకు ఐస్ క్రీమ్. వీటన్నిటికి ఎంత అవుతుందో తెలుసా? ఏంటండి అరుస్తున్నారు? అంటే మేము ఫుడ్ కొనుక్కోలేమన్నా మీ ఉద్దేశం? పొద్దున్న స్కూటీతో డాష్ ఇచ్చారు. మా అన్నయ్యకి ఆల్మోస్ట్ కాలిపోయేది, జస్ట్ మిస్. రోజంతా ఇక్కడే ఉంచి ఇప్పుడు ఫుడ్ కూడా పెట్టమంటున్నారు. మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా? పాపా, నీకేం కావాలో అవన్నీ నేను ఆర్డర్ పెడతాను. ఏంటి అన్నీ ఆర్డర్ పెడతా అంటున్నావు? ఉన్న పైసలన్నీ ఇళ్ళకే పెడతావా ఏంది? పోనీలేవే, పిల్లల్ని చూస్తేనే బాధేస్తుంది. పాపం, ఎంత ఆకలి వేయకుంటే నోరు తెరిచి అడుగుతారు. మళ్ళీ చూసుకుందాంలే. థ్యాంక్ యూ. ఆర్డర్ పెట్టండి. పెట్టేశాను. 30 minutes లో ఫుడ్ వస్తుంది, బాగా మెక్కండి. ఈ లోపు ఫ్రెష్ అవుతాం. ఫుడ్ వచ్చాక తినేసి వెళ్ళిపోతాం. ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి? మా ఇంటికండి. కరుణ, నాకెందుకో ఈ పిల్లల్ని చూస్తే ఏదో కుడుతుంది. ఫుడ్ అయితే రాని, గా ఫుడ్ పెట్టి గీళ్ళ మాట బయటికి రప్పిస్తా. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఆ మనోహరి తడబాటు, రాతోడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, స్కూల్కు వెళ్లిన పిల్లలు ఇంకా రాకపోవడం, నెలవంక మాటలు, ఇవన్నీ చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది నాకు. మీరు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుందండి. పొద్దుట్నుంచి మనోహరి నెల టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఏదో దాస్తున్నారనిపిస్తుంది. ఏమండి, ఓసారి రాతోడికి ఫోన్ చేయండి. చేస్తాను, నా స్టైల్లో డీల్ చేస్తాను. నలుగురు పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, ఇలా వెళ్ళటం ఏమైనా చూసారా? చూడలేదండి. అయ్యో, ఈ ఫోన్ ఆగదు. దీన్ని వద్దులే, బంగారం లాంటి ఫోను. వామ్మో, ఈ పెద్ద ఆయన చేస్తున్నాడేంటి? అటు యాంగ్రీ బర్డ్ ఫోన్ ఎత్తకుండా ఇటు ఈయన ఫోన్ ఎత్తకుండా ఉంటే డౌట్ వచ్చేస్తుంది. పెద్ద ఆయనేగా, మేనేజ్ చేద్దాం. హలో సార్. హలో రాతోడ్, ఎక్కడున్నావు? ఏనేంటి ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు? ఏం చెప్పాలి ఇప్పుడు? హలో రాతోడ్. సార్ వినపడుతోందా? ఇక్కడే సార్, ఇక్కడే ఉన్నాను. ఏంటయ్యా ఇలా జరిగింది? ఏం జరిగింది, ఎలా జరిగింది సార్? నాకు మొత్తం తెలుసులేవయ్యా. మనోహరే అంతా చెప్పింది. తొండి మేడం మొత్తం చెప్పేశారా? అసలు నన్ను చెప్పొద్దని చెప్పి ఆవిడలా చెప్పింది సార్. అయినా కూడా పర్వాలేదులే సార్, చెప్పి మంచి పనే చేసింది సార్. పొద్దు నుంచి రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాను సార్. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏముంది సార్, పిల్లలు ఇంకా దొరకలేదు సార్. ఎతుకుతూనే ఉన్నాను సార్. దొరకగానే ఇంటికి తీసుకొస్తా సార్. సార్, పిల్లలు కనిపించడం లేదా? అవును సార్. మీరేంటి సార్ ఏమీ తెలియనట్టు రియాక్ట్ అవుతున్నారు? ఇదే కదా మనోహర్ గారు మీకు చెప్పింది. మాకు మనోహరి ఏమీ చెప్పలేదు, మొత్తం నువ్వే చెప్పావు. చీకట్లో బాణం వేశాను, దొరికిపోయావు. అసలేమైంది? పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? ఎప్పటి నుంచి కనిపించడం లేదు? సార్, అసలు ఏం జరిగిందంటే, అమ్మా సార్,
అబ్బా. సార్ నా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది సార్. సార్కి ఈ విషయం చెప్పకండి సార్. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు సార్. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. వద్దాంటీ, ప్లీజ్ ఆంటీ. 98 అమ్మో, ఎందుకు చెప్పావు? పోలీస్ స్టేషన్ అంటున్నారు అంజు. నువ్వు ఆగు. ఇవాళ పిల్లలు దొరకరు, నా సావు కన్ఫర్మ్. అయ్యో అబ్బా, మధ్యలో మీ గోలేంట్రా స్వామి నాకు. అబ్బా. ఒరేయ్, మీ కడుపుల మాడ, మీ దినం చెయ్య, మీ కాష్టం కాల. ఏంట్రా మీరు నా ఎంట పడ్డారు? మీకు మానవత్వం లేదురా, మంచి లేదురా, మర్యాద లేదురా? ఎవరయ్యా నువ్వు? పక్కన వాళ్ళు మాట్లాడేది వినవా? ఇక్కడ 4 పిల్లలున్నారు. వాళ్ళు మీ నెంబరే ఇచ్చారు. మీ పిల్లలా కాదా అని అడుగుదా అని కాల్ చేస్తే లూజ్ లా మాట్లాడుతున్నావు. పిల్లలా? మా వాళ్ళే మేడం. పొద్దుటి నుంచి ఎతుకుతున్నాం, కనిపించలేదు. అవునా? ఆ, లొకేషన్ పంపుతున్నా, వచ్చి కాల్ చేయండి. ఆ, పిల్లల్ని తీసుకొస్తాను. సరే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీరు చెప్పిన లొకేషన్కి వచ్చేసాను మేడం. వస్తున్నా, నాగండి. సరే. మీ వాళ్ళు వచ్చారు, పదండి. చాలా కష్టపడి బ్రెయిన్ యూజ్ చేసి ప్లాన్ వేసి మా సొంత టాలెంట్ తో బయటపడి మేము అనుకున్న పని చేయడానికి దగ్గరలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆపావు. నిన్ను గుర్తు పెట్టుకుంటా. పెట్టుకుందులే గాని పదండి, పదండి, పదండి. నిన్ను గుర్తు పెట్టుకుంటా. ఎగ్జిబిషన్ ఎలా ఉంది? చూడాలనుకున్నవన్నీ చూసారా? డాడీ ఏంటి ఎగ్జిబిషన్ అంటున్నారు? డాడీ ఎగ్జిబిషన్ అదే, మీరు స్కూల్ నుంచి ఎగ్జిబిషన్ కి వెళ్లారు కదా, అక్కడ ఎంజాయ్ చేశారా అని అడుగుతున్నారు డాడీ. ఎగ్జిబిషనా? అబ్బో, రకరకాలుగా ఉంది సార్. పిల్లలకి ఎలా ఉందో కానీ నాకు మాత్రం ఒకటే ఎంజాయ్మెంట్ సార్. పైకి రండి, మీ పని చెప్తాను. అక్క, నాకు తెలిసి ఇక్కడ డాడీకి తప్ప అందరికీ క్లారిటీ ఉన్నట్టుంది. అవునరా. బాగా అలిసిపోయినట్టున్నారు. ఫ్రెష్ ఎయిర్ అండి, డిన్నర్ చేద్దాం. పీకల దాకా మెక్కాం, కడుపులో ఫుడ్ కి ప్లేస్ ఎక్కడుంది? డాడీ, మేం బయట ఫుల్గా తినేసొచ్చాం. తిన్నారా? ఎందుకు తినరు? నన్ను రోడ్డు పాలు చేసి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఫ్రెష్ అయ్యి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ డాడీ. నానా, మనం భోంచేద్దాం రండి. అలాగే అమరేంద్ర. పిల్లలు, ఇప్పటికైతే వెళ్ళి పడుకోండి. రేపొద్దున మనం చాలా మాట్లాడుకుందాం, ఓకేనా? అలాగే తాతయ్య. వెళ్ళండి. పదండి, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందరు. పదండి.
పని బాట లేదు. అలా హలో సార్, ఎక్కడున్నారు? నరకంలో ఉన్నా. ఏం వస్తావా? అక్కడ స్టాప్ లేదు కదా సార్. ఏరా ఎటకారమా? ఎవడురా నువ్వు నన్ను తగులుకున్నావు? నాకే లోనొద్దురా బాబు. ఏ నీకేమన్నా లూజ్ అయ్యా? నేను లోన్ ఇచ్చేవాడిని చెప్పానా నీకు? నలుగురు పిల్లలు కొడైకెనాల్ కి టికెట్స్ బుక్ చేసుకుని ఇదే నెంబర్ ఇచ్చారు. బస్సు వచ్చేసింది, పిల్లలు రాలేదు. అడుగుదామనే ఫోన్ చేశాను. పొద్దుటి నుంచి ఇది చెబుదామనే ఫోన్ చేస్తున్నావా? పిల్లలు వస్తారా రారా? రారు. ఏంటి టికెట్ బుక్ చేసేవాడికి నా నెంబరే ఇచ్చారా? నా గమ్యం అమరేంద్ర. అది చేరడానికి ఎన్ని తప్పులైనా చేస్తాను, ఎంతమంది అడ్డైనా తొలగిస్తాను. ఏంటి మనో ఏదో కోపంగా ఉన్నట్టుంది? అమరేంద్ర మీద నాకున్నది చాలా గొప్ప ప్రేమ. అందుకే ఆ ప్రేమకి దేవుడు చాలా పరీక్షలు పెడుతున్నాడు. నా విజయం అమరేంద్ర అయినప్పుడు ఏ పరీక్ష అయినా గెలుస్తానని ఆ దేవుడికి ఇంకా తెలిసినట్లేదు. అమరేంద్రతో టైం స్పెండ్ చేసి అమరేంద్ర లైఫ్ లో కొరత ఉన్న ప్రేమని నేనిచ్చి అమరేంద్ర పక్కన స్థానం కోసం నేను పోరాడుతుంటే ఈ రోజు పిల్లలు అది జరగకుండా ఆపేయబోయారు. పిల్లల్ని నేను ఎలా వదులుతాను? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అమ్మగారు? అమరేంద్రకి దగ్గర కావాలి అని అనుకుంటే అమరేంద్ర పక్కనే ఉండాలి గాని ఈ పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఉంటే అది ఎప్పటికీ జరగదు. అందుకే నాకు అమరేంద్రకి అడ్డుగా ఉన్న పిల్లల్ని అడ్డు తొలగిద్దాం అనుకుంటున్నాను. వాళ్ళని త్వరగా హాస్టల్కి పంపించేయాలి. ఇంట్లో వాళ్ళు అంత దూరంలో ఉండే స్కూల్ అంటేనే 100 ప్రశ్నలు వేసి ఆపాలని చూశారు. అలాంటిది హాస్టల్ అంటే ఎలా ఒప్పుకుంటారమ్మా? నేను చెప్తే ఒప్పుకోరు, కానీ అమరేంద్ర చెప్తే ఒప్పుకుంటారు కదా. ప్రశ్నలు అడగరు, వద్దని చెప్పేవాళ్ళు ఉండరు. పెద్దయ్య గారు హాస్టల్లో ఎందుకంటారమ్మా? అంటాడు, నేను అనిపిస్తా. నువ్వు నేను చెప్పింది చెయ్యి, ఆ తర్వాత ఈ మనోహరి ఆడించే ఆట చూడు. రేపు వాళ్ళకి అలారం పెట్టకు. వాళ్ళు ఎప్పుడు లేచినట్టే లేటుగానే లేవని. వాళ్ళు రేపు స్కూల్కి వెళ్ళడానికి బాగా లేట్ అయిపోవాలి. సరే అమ్మగారు. సరే, నువ్వు వెళ్ళు. అమ్మో, టైం ఎంత అయి ఉంటుంది? ఏ గుప్తా గారు ఇక్కడ ఇంకా రాలేనట్టున్నారే. గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు! ఈయన ఇలా నెమ్మదిగా పిలిస్తే ఎందుకు వస్తారు? గుప్తా గారు! ఎంత అర్చన ఈయన రాలేదేంటి? అమ్మయ్యా, వచ్చేసారా? మీరు పక్కన లేకుండా నాకేం తోచదండి. ఇప్పుడు సమయం ఎంత? చెప్పండి, సమయం ఎంత అయింది? అది అడుగుటకే నన్ను పిలిచితివా? చతుర్వేదనమైనది. అర్థమయ్యే భాషలో చెప్పండి ప్లీజ్. వేకువ జామున 4 గడియలైనది. సూర్యోదయమున కూడా ఇంకా సమయం ఉన్నది. పగలంతా నీ బాధతో నన్ను కట్టి పడేస్తివి.
సరే నీ బాధ తీరిన పెమ్మట నానా బాధలు పడి నీ దగ్గర నుండి తప్పించుకుని మాలోకమునకు వెళ్లి నా కార్యములన్నీ చక్క పెట్టుకుని కాస్త కునుకు తీయుడకు నడుము వాల్చితునో లేదో నీ అరుపుతో ముల్లోకములను దద్దరిల్లేటట్టు చేసి తిని నన్ను కిందకు తీసుకువచ్చితివి. అయ్యో అసలు నేను చిత్ర విచిత్ర గుప్తుడు అనుకుంటివా లేక నీ సేవకుడు? గుప్తా గారు, గుప్తా గారు, రండి రండి, త్వరగా రండి. నిన్ను పిల్లల రూమ్ లో లైట్ ఎందుకు వెలగలేదంటారు? నీ బాధ నీదే కానీ నా బాధను అర్థం చేసుకోవా? అయ్యో అది కాదు గుప్తా గారు, 4కి లేవాలి కదా, అలారం మొగలు కదా, అలారం మొగలేదు, లైట్ వెలగలేదు, ఏమైందంటారు? అయ్యో ఆయన ఏదైనా సహిస్తారు కానీ చెప్పిన టైంకి లేకపోతే అస్సలు ఊరుకోరు. క్రమశిక్షణ తప్పితే ఆయనకి ఎక్కడలేని కోపం వస్తుంది. ఇప్పుడు ఎలా గుప్తా గారు? అయ్యో గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, పిల్లలు ఇంకా లేవలేదు.